హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే థ్రెడ్ పైపింగ్ పెట్టేసి గల్లకు చుట్టూరా కుట్టేశాను. సో హ్యాండ్స్ అయితే ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి సైడ్ జాయింట్లో కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారం వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేశాను. అలాగే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు. వీడియోకి లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. ముందుగా మనము థ్రెడ్ పైపింగ్ని ఇలా మామూలుగా మనము బ్లౌజ్కు పట్టి కుడతాం కదా, గల్ల పట్టి థ్రెడ్ పైపింగ్ లేకుండా చిన్నగా ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తారు చాలామంది. అలా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. క్రాస్ పట్టి ఏ కలర్ అయితే మనం పైపింగ్ వేస్తాం అనుకుంటున్నామో ఆ కలర్ని ఇలా చేసుకొని దాని మధ్యలో పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి రివర్స్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. సో వీడియో ఫుల్గా నీట్గా అర్థం కావాలంటే ఇక్కడ బాణం గుర్తు ఉంది చూడండి, ఆ బాణం గుర్తు దగ్గర లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేసి పెట్టాను. అక్కడ క్లిక్ చేయగానే లాంగ్ వీడియో వస్తుంది. వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. చూడండి, ఇలా క్రాస్ ప్లేస్లో ఒక 2 టక్స్ పెట్టేసుకొని దీని మధ్యలో మనం ఏదైతే థ్రెడ్ పెట్టాలనుకుంటున్నామో ఆ థ్రెడ్ని దాంట్లో పెట్టేసుకొని రివర్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవడమే. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చూడండి, మనము థ్రెడ్ పైపింగ్కి నార్మల్ పైపింగ్కి చాలా తేడా ఉంటుంది. ఒకసారి థ్రెడ్ పైపింగ్ నేర్చుకొని చూడండి. నా వీడియో చూసి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.